బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. వసువులకి తల్లి యోగం నాకు నీకే దక్కింది ఆ పిల్లలకి. అందువల్ల నేను ఈ శ్రీరూపాన్ని ధరించి వచ్చాను. వసువులకు తండ్రివైన నీకు అక్షయ పుణ్యలోకాలు కలుగుతాయి. వసువుల కోరిక మేరకే నేను ఇన్ని రోజులు వారిని గంగలో పడేస్తూ వచ్చాను. వాళ్ళు కోరుకున్నారు కాబట్టి చేశా. చివరి కొడుకు మాత్రం దీర్ఘాయుష్మంతుడు కావాలని కోరుకున్నాను. ఇది నేను కోరుకున్నా. వాడే ఈ పిల్లవాడు. వసువులకు శాప విమోచనం కలిగింది. మీకు ఇక అంతా మంచే జరుగుతుంది. నేను ఇక దేవలోకానికి వెళ్ళిపోతున్నాను. ఈ పిల్లవాడికి కొంత వయస్సు వచ్చే వరకు నా దగ్గరే పెరుగుతాడు అని శంతనుడు నచ్చజెప్పి పిల్లవాడిని తీసుకొని వెళ్ళిపోయింది. తర్వాత గంగామాత ఆ పిల్లవాడికి దేవవ్రతుడని నామకరణం చేసింది. ఇది భీష్ముడి అసలు పేరు. గంగ పుత్రుడు అవ్వటం వల్ల గాంగేయుడు అని, శంతన కుమారుడు అవ్వటం వల్ల శాంతనుడు అని కూడా భీష్ముడి పేర్లు వచ్చాయి. గంగాదేవి దేవపుత్రుణ్ణి విద్యాభ్యాసానికై వశిష్ఠ మహర్షి దగ్గర చేర్చింది. దేవవ్రతుడు ఆయన వద్ద చతుర్వేదాలను అధ్యయనం చేశాడు. విద్య పూర్తి అయిన తర్వాత వశిష్ఠుడు భీష్ముడిని బృహస్పతితోనూ శుక్రాచార్యుడితోనూ సమానుణ్ణి అయ్యావని ఆశీర్వదించాడు. అంత గొప్పవాడయ్యావు భీష్ముడా అని భీష్ముడికి ఆశీర్వదించాడు. తర్వాత దేవవ్రతుడు అంటే ఆ భీష్ముడు కాలేదు, అప్పుడు దేవవ్రతుడు. ఈ దేవవ్రతుడు పరశురాముడి వద్ద పూర్తి ధనుర్వేదాన్ని అభ్యసించాడు. ఒకవైపు ధనుర్వేదంలో నైపుణ్యాన్ని సంపాదిస్తూ గంగాదేవి వద్ద భక్తితత్వాలను తెలుసుకున్నాడు. ఆత్మజ్ఞానంలో సనకాది మహర్షులతో సమానుడు అయ్యాడు. ఇటు గంగా వియోగ దుఃఖంతో రాజ్యం చేరిన శంతనుడు రాజ్యకార్యాన్ని చక్కగా నిర్వహించాడు. చతుస్సాగర పర్యంతమైన భూమిని జయించి చక్రవర్తి అయ్యాడు. ఒకనాడు శంతనుడు వేటాడుతూ గంగా తీరాన్ని చేరాడు. ఆయనకు తన వియోగ దుఃఖంతో గంగానది చిక్కిపోయినట్లుగా కనిపించింది. దుఃఖిస్తూ ముందుకు సాగాడు. కొంత దూరం పోయేసరికి ముద్దులొలికే ఒక పిల్లవాడు నూనుగు మీసాలతో, చిన్న చిన్న మీసాలతో కనిపించాడు. ఆ పిల్లవాడు ధనుర్వేదాన్ని అభ్యాసం చేస్తూ బాణాలతో ప్రవాహ మధ్యలో వంతెన కడుతూ కనిపించాడు. ప్రవాహానికి వంతెన. శంతనుడికి ఆ పిల్లవాడిని చూడగానే ఏదో తెలియని ఆత్మీయత ఏర్పడింది. పుట్టినప్పుడే తప్ప తరువాత చూడలేదు. ఆ పిల్లవాడిని పోల్చుకోలేకపోయాడు ఎవరు ఏమిటి అని. అంతలోనే దివ్యాలంకారాలను ధరించినటువంటి ఒక స్త్రీ ఆ పిల్లవాడి చేయి పట్టుకొని శంతనుడి దగ్గరకు వచ్చింది. ఆమె గంగాదేవి అని శంతనుడు గుర్తించాడు. గంగా చెప్తున్నది ఆ పిల్లవాడిని గురించి చెప్తూ అతడి బుద్ధి కుశలతను గురించి చాలా చెప్పి ఇక నుంచి ఈ పిల్లవాడిని మీరే సంరక్షించుకోవాలని ఆ పిల్లవాడిని శంతనుడికి అప్పగించింది. శంతనుడు దేవవ్రతుడని రాజ్యానికి పిలుచుకొని వచ్చి కొంతకాలానికి ఒక శుభముహూర్తంలో మహావైభవంగా యువరాజు పట్టాభిషేకం చేశాడు. అనంతరం 4 సంవత్సరాలు గడిచిన తర్వాత శంతనుడు వేటకై యమునా తీరంలో సంచరిస్తూ ఉండగా అపూర్వమైన సుగంధ పరిమళం ఆ చుట్టుపక్కల కమ్ముకొంది. ఆహా, ఎంత అద్భుతమైన వాసన! అదే మహాభారతం పుట్టడానికి వాసన. ఆహా, ఎంత అద్భుతమైన వాసన! ఎక్కడి నుంచి వస్తుందా అని అటూ ఇటూ చూడగా శంతనుడికి పడవ నడుపుతూ ఒక సుందర స్త్రీ కనిపించింది. ఆమె వద్ద నుండే ఈ సుగంధం వస్తుందని తెలుసుకున్న శంతనుడు ఆమెను సమీపించి, ఓ సుందరి, నువ్వెవరు
నీ తండ్రి ఎవరు? నువ్వు ఎంతో సుకుమారివి, నువ్వు ఇలా కాదు ఎవరు కానీ అడగచ్చు, కానీ ఈ వాసన ఏమిటని అడుగుతున్నాడు. ఏం చేసేది? వాసన చాలా ముఖ్యమైనది ఆయనకి. ఓ పోన్లేండి, నువ్వు ఇలా పడవ నడుపుతూ ఉంటే నా మనస్సు తరుక్కుపోతుంది. ఇప్పుడిప్పుడే చూసింది, అప్పుడే తరుక్కుపోయింది. ఈయనకి అప్పుడే చూశాడు, అప్పుడే తరుక్కుపోయింది. ఏదో కొన్ని గంట సేపు అయినా చూసిందంటే ఏదో తరకపోతుందంటే అనుకోవచ్చు. చూస్తూ ఉండగానే ఏదో అయ్యో నువ్వు పడవ నడుపుతున్నావు, తరుక్కుపోతుంది నా మనసు అనేశాడు. కొంచెం నీ గురించి చెప్పు అని అడిగాడు. అప్పుడు ఆ పిల్ల నవ్వుతూ, రాజా, నేను దాశరాజు పుత్రికను, నా పేరు సత్యవతి. నేను తీర్థయాత్రలకు వెళ్ళే వారిని ఈ విధంగా నది దాటిస్తూ ఉంటానంది. శంతనుడు ఆ క్షణంలో సత్యవతిని వివాహం చేసుకోవాలని అప్పటికే సంకల్పించి రాజ్యానికి వెళ్ళాడు. ఒక మంచి రోజున దాశరాజు ఇంటికి వెళ్ళి, ఓ దాశరాజా, నీ కూతురైన సత్యవతిని నాకిచ్చి పెళ్లి చేయి అని కోరాడు. సడన్గా మహారాజు కదా. అందుకు దాశరాజు నిట్టూర్పు విడిచి, ఆయన కూడా ఒక చిన్న రాజే అక్కడికి, శాపల రాజు. అందుకు దాశరాజు నిట్టూర్పు విడిచి మనస్సులో ఉండేటువంటి చెప్తున్నాడు. ఓ శంతన మహారాజా, మీ వంటి రాజులు వచ్చి తన కూతురు నిమ్మని అడగటం ఏ తండ్రికైనా పట్టరాని ఆనందాన్ని ఇస్తుంది, నిజమే. నేను అలాగే సంతోషిస్తున్నాను. అయితే నాదొక చిన్న కోరిక ఉంది, దాన్ని తీరుస్తానంటే మీ పెళ్లి జరిపించడానికి నాకే అభ్యంతరం లేదన్నాడు. ఏమిటో షరతు పెడుతున్నాడు. ఆ షరతు ఏమిటి? అందుకు శంతనుడు, అలాగే నువ్వు అడిగేది ఉచితమైన ఇదైతే నేను తప్పకుండా దానిని అంగీకరిస్తాను. అయితే ముందు నీ కోరికను విన్న తర్వాతే మాట ఇస్తానన్నాడు. దాసుడు కాసేపు ఆలోచించి ఇలా చెప్పాడు. ఓ రాజా, ఈ వివాహం వల్ల నా కూతురికి పుట్టిన పిల్లవాడే నీ తర్వాత రాజు కావాలి. ఇంతకన్నా నేను కోరేది ఏమీ లేదు అన్నాడు. పైకి అమాయకంగా ఉన్న ఆ మాటలలోని అంతరార్థాన్ని తెలుసుకున్న శంతనుడు నిర్ఘాంతపోయి, నేను నీ కోరికను అంగీకరించను అని రాజ్యానికి వెళ్ళాడు. ఎట్లా అంగీకరిస్తాడు? సడన్గా అంత కోరిక. అక్కడున్నాడు కదా కొడుకు, యువరాజు పట్టాభిషేకం వేరే చేశాడు గంగా కుమారుడికి. ఏం చేస్తాడు? మాట ఇవ్వలేకపోయాడు, వచ్చేశాడు. అప్పుడు ఇదంతా దగ్గర ఉండి చూస్తున్నటువంటి మంత్రులు రాజుగారి పుత్ర ప్రేమకు చాలా సంతోషించారు. చూసారా, గంగాపుత్రుడు అంటే ఎంత ఆశ. ఒప్పుకోలేదే. రాజుగారితో రాజ్యానికి కూడా వాళ్ళు వెళ్ళారు ఈ మంత్రులంతా. శంతనుడు రాజ్యానికైతే తిరిగి వచ్చాడు, కానీ సత్యవతి జ్ఞాపకాలతో మునిగిపోయాడు. రోజు రోజుకి కృషించిపోసాగాడు. పితృభక్తికి పెట్టిన పేరే దేవవ్రతుడు. అతడు తండ్రి అవస్థను ఒక కంట గమనిస్తూ ఉన్నాడు. అతడికి తండ్రి ముఖంలో పూర్వపు సంతోషం కనిపించడం లేదు, ఉత్సాహము కనిపించడం లేదు. దేవవ్రతుడు శంతనుడి దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు. సర్వతో భవతః క్షేమం, సర్వతో భవతః క్షేమం, విధేయాః సర్వపార్థివాః, విధేయాః సర్వపార్థివాః, వ్యాధిమిచ్ఛామి తే జ్ఞాతుం, వ్యాధిమిచ్ఛామి తే జ్ఞాతుం, ప్రతికూర్యాహి తత్ర వై, ప్రతికూర్యాంహి తత్ర వై. తండ్రి, నేనెందుకు ఇలా చింతాక్రాంతులై కృషిస్తూ కనిపిస్తున్నారు? నాతో కూడా ఈ మధ్య సరిగ్గా మాట్లాడటం లేదు. మీ చింతకు కారణం తెలియజేయండి. నేను మీ బాధ తొలగటానికి ఏం చేయాలో అది చేస్తాను అన్నాడు.
శంతనుడు తనలో తాను ఆలోచించుకొని కాసేపటికి నాయనా దేవవ్రత, నువ్వు అన్నది నిజమే, కొడుకు ఒక్కడే ఉన్నా లేనట్టే అని ధర్మశాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏదో ఒకటి ఎక్కడ లేని ధర్మశాస్త్రం పెట్టాడు అంటే 2-3 కొడుకులు కావాలని అర్థం. ఈ భరత వంశానికంతా నువ్వు ఒక్కడవే ఆధారంగా ఉన్నావు. డైరెక్ట్గా చెప్పచ్చు కదా, మానవుల ఉనికి అశాశ్వతమైనది. ఓహో, ఒక్కడివే అయినా నువ్వు నాకు 100 మందితో సమానమయ్యా అని పొగుడుతున్నాడో దుఃఖిస్తున్నాడో లేక పీటిక వేస్తున్నాడో తెలియటం లేదు. అయితే నువ్వు శస్త్రాస్త్రాలతో అరితేరిన వాడివి, నువ్వు నిత్యము శత్రువులపై యుద్ధం చేయాలని ఉవ్విళ్ళూరుతూ ఉంటావు. ఇటువంటి మహా సాహసివైన నీకు ఎప్పుడు ఏ కీడు వచ్చి పడుతుందో అని నేను భయపడుతున్నాను. అంతేగాని వ్యర్థంగా వివాహం చేసుకోవాలని నేను ఎప్పుడు అనుకోలేదు. నీకేదైనా జరిగితే ఈ భరత వంశం విచ్ఛిన్నమైపోతుందనేటువంటి బాధపడుతున్నాను. ఇదే నా మనస్తాపానికి కారణం అన్నాడు. అంటే నువ్వు పెళ్లి చేసుకో అని అర్థం అని అన్నాడు శంతనుడు. ఈ మాటలు విన్న దేవవ్రతుడు, నాన్నగారు త్వరలో మీకు మనశ్శాంతిని చేకూర్చి పెడతాను నేను అని వినయంగా నమస్కరించి బయటకు వచ్చేశాడు. ఇది 2 అర్థాలు కూడా ఉన్నాయి. నువ్వు పెళ్లి చేసుకొని నేను ఇంకో కొడుకుని కంటే బాగుండు అనే విధంగా ఇంకోటి. For more videos like this, subscribe Big TV channel.